రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 and verse 10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు చాలా 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 శ్రేష్టమైన విషయాలు రాసుకుంటూ వచ్చారు. పౌలు గారు రాసిన 14 ఉత్తరాల్లో రోమా పత్రిక మరియు హెబ్రీలకు రాసిన పత్రిక డబుల్ అటెన్షన్తో చదవాలి. అలా పైన చదువుకుని వెళ్ళినంత మాత్రాన చాలా విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ పదే చదవడం వలన చాలా విషయాలు మనకు బోధపడతాయి. రోమా అనే ప్రాంతంలో సంఘం ఉంది. ఇటలీ దేశపు క్యాపిటల్ సిటీ ఆ రోజుల్లో. ఆ ప్రాంతంలో సంఘం ఉండడం అనేది ఆశీర్వాదకరమైన విషయమే. ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ టఫ్ ప్లేస్ ఫర్ ద గాస్పెల్. దేవుని సువార్త కోసం కష్టతరమైన ప్రాంతం అంటూ ఏదైనా ఉంది అంటే ఆ రోజుల్లో రోమా పట్టణమే. ఆ పట్టణంలో దేవుని సంఘం ప్రారంభించబడడం, దేవుని బిడ్డలు ఆ సంఘంలో అభివృద్ధి పొందడం, వారందరూ కూడా దేవుని మార్గాల్లో నడవడం, ఇవన్నీ కూడా గమనించిన పౌలు మహాశయుడు రోమా పట్టణంలో ఉన్న వారికి ఉత్తరం రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి చాలా శ్రేష్టమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. రోమా పత్రికనంతా మనం సారం తీస్తే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అన్న టైటిల్ రోమా పత్రిక మనం ఇవ్వచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు, దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన వారు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆచార సంబంధమైన భక్తిలో నుండి అనేక మందిని ఆత్మీయతలో నడిపించిన దైవజనులు చాలామంది రోమా పత్రిక ద్వారా దీవెన పొందినవారే. ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ గారు కావచ్చు, లేదా జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు కావచ్చు. ప్రపంచంలో చాలామంది దైవజనులు ఆత్మీయ ఆరాధనలో ఎదిగిన వారు రోమా పత్రిక ద్వారా విస్తృతమైన దీవెన పొందారు. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడంటే మనందరం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని ఆ 5వ అధ్యాయాన్ని ప్రారంభించిన దైవజనుడు దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. ఎప్పుడు అంటే మనలో ఏ ఒక్కరూ కూడా మంచివాళ్ళుగా లేనప్పుడే, మనలో ఏ ఒక్కరూ నీతిమంతులుగా లేనప్పుడే క్రీస్తు ప్రభువారు యుక్త కాలమున అంటే సరైన సమయంలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. నాట్ ఓన్లీ జీసస్ సెడ్ దట్ హీ లవ్స్ us, but he had demonstrated his love on the cross. సిలువ మీద ఆయన తన ప్రేమను వెల్లడి చేశారు, రుజువు చేశారు అనే విషయాన్ని మాట్లాడుతూ అప్పటికి మన కండిషన్ ఎలా ఉంది, మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మొదటిగా మనందరం కూడా బలహీనులమై ఉన్నాము అన్నాడు. రెండవది మనందరం కూడా పాపులమై ఉండగా అన్నాడు. మూడవది మనం చదువుకున్న వాక్య భాగంలో మనం ఎలా ఉన్నామట, శత్రువులుగా ఉన్నాము. ఎలాగనగా మనం శత్రువులమై ఉండగా క్రీస్తు ప్రభువారు మన కోసం మరణించటం వలన దేవునితో మనందరం కూడా సమాధానపరచబడ్డాము అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు ప్రస్తావించాడు. ఈ మాట చదివిన తర్వాత నేను చాలా తీవ్రంగా ఆలోచన చేయడం ప్రారంభించాను. నేనెందుకు దేవునికి శత్రువు అయ్యాను, లేదా మానవాళి ఎందుకు దేవునికి శత్రువు అయింది, శత్రుత్వం ఎందుకు బయలుదేరింది? వై వీ హ్యావ్ బికమ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవుని శత్రువులుగా మనం ఎందుకు తయారయ్యాం, ఇది ప్రశ్న. ప్రభువారు శత్రువుల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించారని ఉంది కదా, మనం ఎందుకు శత్రువులు అయ్యాం? అసలు ఏం చేసి దేవుని శత్రుత్వాన్ని మనం పొందుకున్నాం? గ్రీకు భాషలో ఎనిమీ అనే మాట లేదా ఎనిమీస్ అనే మాట ఇక్కడ ఎక్ట్రాస్ అనే పదం వాడారు. ఎక్ట్రాస్ అనే పదం అంటే కేవలం దేవునికి మనం శత్రువులు మాత్రమే కదట, ఆయన్ని మనం అసహించుకున్నామంట, ద్వేషించామంట దేవుణ్ణి. అయ్యో నేను ఎప్పుడు అలా చేయలేదండి వెస్లీ గారు. ఎప్పుడైనా సిలువ కనబడితే కళ్ళకి దండం పెట్టుకుంటానండి, బైబిల్ కనుక కింద పడిపోయి ఉంటే గుండెలకు హత్తుకుంటానండి, మా ఇంటి ప్రక్కనే సిలువ ఉంటే ప్రతి ఉదయం లేచి దండం పెడతానండి. నేను ఎలా దేవునికి శత్రువు అయ్యానండి, నేను ఎందుకు దేవునికి శత్రువు అయ్యానండి అని చాలామంది అడగొచ్చేమో. బట్ ద బైబిల్ కన్ఫర్మ్స్ దట్ వీ హ్యావ్ బికమ్ ది ఎనిమీస్ ఆఫ్ గాడ్.
మనందరం శత్రువులమై ఉండగానే క్రీస్తు ప్రభు మన కోసం ఆయన మరణించారు. ఎందుకు మనం శత్రువులుగా ఉన్నాం? శత్రువులను మన కోసం ఎందుకు యేసుప్రభు చనిపోవాల్సి వచ్చింది? ఈరోజు ధ్యానాంశాన్ని జాగ్రత్తగా మనం కొనసాగిద్దాం. బైబిల్ గ్రంథాన్ని నేను జాగ్రత్తగా చదివితే దేవుని శత్రుత్వాన్ని ఎందుకు మనం పొందుకున్నామంటే, లోకంతో స్నేహం చేయడం వల్ల మనం ఎవరికి శత్రువులు అయ్యామని ఉంది బైబిల్లో? దేవునికి శత్రువులు అయ్యామని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అసలు ఎందుకు మనం దేవునికి శత్రువులమయ్యాం, శత్రువులమై ఉండగా దేవుడు ఎందుకు మన కోసం చనిపోవాల్సి వచ్చిందో లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి, వ్యభిచారునులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరెరుగరా? మీకు తెలీదా? కాబట్టి ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చెప్పండి, వారు ఎవరికి శత్రువు అయిపోతున్నారట? అది ఎందుకు మనం దేవునికి శత్రువులుగా మారాము, లేదా దేవుణ్ణి ఎందుకు మనం హేట్ చేస్తున్నాము, ఎందుకు ద్వేషిస్తున్నామంటే మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ కూడా ఎప్పుడు ఎటు తిరుగుతున్నాయి అన్నమాట? లోక స్నేహం వైపు తిరుగుతున్నాయి. యాకోబు అనే దైవజనుడు యేసు ప్రభు యొక్క సహోదరుడు. అంటే మీ అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యోసేపు మరియలు వివాహ జీవితాన్ని కొనసాగించినప్పుడు వారికి కొంతమంది పిల్లలు పుట్టారు. కొన్ని డినామినేషన్స్ వారు ఈ విషయాన్ని ఒప్పుకోరు, కానీ మరి తప్పదు, ఇంకా కొన్ని విషయాలు కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేఖనం సెలవిస్తున్న విషయాలు మనందరం ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టేసరికి మరియా యోసేపులు కలవలేదు, వారిలో వివాహ సంబంధం లేదు. కానీ యేసు ప్రభు జన్మించిన తర్వాత వారిద్దరు కూడా వివాహ సంబంధంలో కొనసాగినప్పుడు వారికి కొంతమంది పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి హాఫ్ బ్రదర్స్ అంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారు యోసేపు ద్వారా జన్మించలేదు కాబట్టి కన్యమరే గర్భాన యేసు ప్రభు పుట్టారు. కానీ యోసేపు మరియు పుట్టిన వాళ్ళు యేసు ప్రభుకి హాఫ్ బ్రదర్స్ అవుతారు. అందులో యాకోబు అని ఈ దైవజనుడు కూడా ఒకడు. పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు మరణించేంత వరకు కూడా ఈ యాకోబు అనే వ్యక్తి యేసు ప్రభువును విశ్వసించలే. సహోదరుడే, యేసు క్రీస్తు ప్రభువుని చూసినవాడే, ప్రతిరోజు ఆయనతో ఉన్నవాడే యేసు ప్రభుని దేవుడు అంటే విశ్వసించలేకపోయాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారో, మరణ పునరుత్థానాలు సంభవించినాయో, ఇప్పుడు యాకోబు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా సర్వలోకంలో ఉన్న దేవుని ప్రజలందరికీ ఒక మంచి ఉత్తరాన్ని రాశాడు. దాన్ని యాకోబు పత్రికగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యాకోబు పత్రికను నూతన నిబంధనలో సామెతల గ్రంథం అంటారు. చెప్పండి, నూతన నిబంధనలో మీరు సామెతల గ్రంథం చూడాలి అంటే యాకోబు పత్రిక చదవాలి. చాలా మంచి విషయాలు, విశ్వాసి ఎలా ఎదగాలి, దేవుని కృపలు ఎలా వర్ధిల్లాలి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు మనకిచ్చిన రక్షణ యొక్క విలువేంటి, ఇలాంటివన్నీ కూడా యాకోబు భక్తుడు తను రాసిన ఆ పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లో చాలా చక్కగా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? ఎవడైతే లోకంతో స్నేహం చేయాలనుకుంటారో చెప్పండి, వారి దేవునికి ఏమైపోతున్నారంట? శత్రువులు అయిపోతున్నారు. శత్రువుల కొరకు క్రీస్తు ప్రభువారు మరణించారు, ఆయన తన ప్రాణం అర్పించారని పౌలు గారు రాస్తే అసలు ఎందుకు ఈ శత్రుత్వం ఏర్పడింది దేవునికి మనిషికి అంటే, మానవుడు దేవునితో స్నేహం చేయాల్సిన వాడు, దేవుని స్నేహంలో కొనసాగాల్సిన మనిషి లోకాన్ని ప్రేమించడం వలన, లోక స్నేహంలో ఆనందించడం వలన, లోక స్నేహంలో కొనసాగడం వలన ఈవెన్చువల్గా ఎవరికి శత్రువు అయ్యాడనమాట? దేవుని. ఇప్పుడు సూటి ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మనం దేవునికి స్నేహితులుగా బ్రతుకుతున్నామా, ఆయన స్నేహంలో ఆనందిస్తున్నామా, లేదా లోక స్నేహంలో సంతోషిస్తున్నామో పరిశీలన చేయాల్సిన సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆల్రెడీ ఒక శిష్యుని గురించి బ్లెస్సీ వెస్లీ గారు ఈరోజు మాట్లాడారు, మాథ్యూ గురించి కదా, మత్తయి గురించి చాలా శ్రేష్టమైన విషయాలు వారు మాట్లాడారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్య బృందంలో మరొక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా తెలియని వారు ఎవరు ప్రపంచంలో ఉండరేమో. ఎందుకోసం అంటే ఎస్పెషల్లీ ఈ శిలువ ధ్యానాలు లేదా యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అంటే యూదా ప్రతి సందర్భంలో కనబడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతను చేసిన పని అలాంటిది. అతడున్నది క్రీస్తు ప్రభు దగ్గరే, అతడు జీవించింది ప్రభు బృందంలోనే,
అతడున్నది తోటి శిష్యులతో పాటే జీవిస్తున్నాడు, కానీ తన హృదయం అంతా ప్రతిసారి ఎక్కడుంది అంటే క్రీస్తు ప్రభువుని ద్వేషించే వారితో, క్రీస్తు ప్రభువుని హింసించాలని ప్రయత్నం చేస్తున్న వారితో తన హృదయం మిళితమై ఉంది. కాబట్టే ఒకనొక సమయం రాగానే డెలిబరేట్గా యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు ఏం చేశాడు చెప్పండి? అమ్మేశాడు. యూదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో జీవించి ఆయన కట్టిన వెల అదేనా? 30 వెండి నాణాల. యేసు ప్రభు ఆ మాత్రం విలువ చేయలేడా? ఒక బానిసకు విలువ కట్టినట్టుగా పూర్వదినాల్లో బానిసలను 30 వెండి నాణాలతో కొనేవారంట. యేసు ప్రభువును ఒక బానిసవాడిగా అమ్మేశాడు. 30 వెండి నాణాలు ఇవ్వండి చాలు, యేసు ప్రభువును మీకు ఇచ్చేస్తాను, అమ్మేస్తానని చెప్పి గెత్సెమనే తోటలో ఒక దొంగ ముద్దు పెట్టి, కపటమైన ముద్దు పెట్టి యేసు ప్రభువుని అమ్మివేశాడు ఇస్కరియోతు యూదా. అతడు యేసు ప్రభువుని అమ్మివేయడానికి ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే, కొంత సమయం ప్రభువుతో స్నేహం చేస్తున్నాడు, యేసు ప్రభు శిష్యులతో ఉంటున్నాడు, మరికొంత సమయం ఎవరితో ఉంటున్నాడు చెప్పండి? లోక సంబంధ వ్యక్తులతో ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువును ద్వేషిస్తున్నారో, ఎవరైతే ప్రభువును చంపాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభువును అంగీకరించట్లేదో, యేసు ప్రభు దైవత్వాన్ని ఎవరైతే గుర్తించలేదో వారితో సహవాసం చేయడం వలన ఆ సహవాస దోషము యూదా మీద చాలా ఎక్కువగా పనిచేసింది. లోకంతో స్నేహం చేశాడు. ఒకరోజు యేసు ప్రభుని ఏం చేశాడు చెప్పండి? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆదివారం ఉదయం దేవునితో స్నేహం చేస్తాం, దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటాం. సోమవారం నుండి ఇంకా మన స్నేహం అంతా కూడా లోక సంబంధ వ్యక్తులతో, లోక సంబంధ అనుభవాలు కలిగిన వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటాం. అందును బట్టి కొన్నిసార్లు ఆధ్యాత్మిక పతనం మనిషి జీవితంలోకి వచ్చేస్తుంది. దేవుని మహిమపరచలేని దౌర్భాగ్యత మనలోకి వస్తూ ఉంది. లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? చాలామంది రోజుల్లో లోకంతో స్నేహం చేసే ఆ పరిస్థితి. చార్ల్స్ ఎలియట్ అనే ఒక ఆమె ప్రపంచ చరిత్రలో చాలా అద్భుతమైన పాటలు రాసింది. అయితే ఆ పాటలు కూడా తన అనుభవాల్లోంచి రాసుకుంటూ వచ్చింది. ఆమె ఒక రోజున పాట రాస్తుంది, ప్రభువా ఉన్న పాటున వచ్చుచున్నానయ్యా నీ దగ్గరికని. ఓ చక్కని పాట, అర్థం వచ్చే పాట చార్ల్స్ ఎలియట్ రాస్తుంది. ఒకప్పుడు దేవుడు తెలుసు, ఒకప్పుడు దేవుని ప్రేమ తెలుసు, కానీ ఆ తర్వాత లోక ప్రభావాన్ని బట్టి మళ్ళీ లోకంలో పడిపోద్ది. లోక స్నేహాన్ని ప్రేమించి సకల వ్యసనాలకు ఆమె బానిస అయిపోద్ది. కొన్నిసార్లు వ్యసనాలకు బానిసలు అవుతున్న పురుషులే అనుకుంటాం చాలాసార్లు కదా. ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. స్త్రీలు కూడా చెప్పండి చాలా వ్యసనాలకు వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? లోన్ అయిపోతున్నారు. ఇదివరకు స్త్రీలు ఎక్కడైనా సిగరెట్ తాగడం చూస్తూ ఉంటే అయ్యో అని అందరూ కూడా పెదవి విరిచేవారు, ఏంటి ఇలా అయిపోతుందని. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే కొంతమంది పురుషులన్నా కొంచెం బాగానే ఉంటున్నారు, కానీ స్త్రీలు చాలామంది యవనస్తులు అంటారు విపరీతంగా స్మోక్ చేసేవాళ్ళు. రోడ్ల మీద డెలిబరేట్గా ఆ రోడ్ల సెంటర్లో 4 రోడ్ల జంక్షన్లో నిలబడి సిగరెట్లు తాగడం చాలా కామన్ థింగ్ అయిపోయింది. ఇంకెవరో దాని గురించి పెద్ద చర్చించుకోవడం లేదు కూడా. ఇంకా త్రాగుడు అంటారా, భయంకరంగా త్రాగి పడిపోయేవాళ్ళు. బ్లెస్సీ గారు నేను ఒకసారి బెంగళూరులో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ ఓ ప్రాంతాన్ని మమ్మల్ని తీసుకెళ్లారు డిన్నర్ కోసం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనం ఉన్నది ఇండియాలోనేనా అని అనిపించింది. అంత భయంకరంగా ఉంది ఆ ఏరియా అంతా కూడా. వేరే ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నామా, ఈజ్ ఇట్ ఇండియా అని అనిపించే పరిస్థితి. ఎందుకోసం అంటే అక్కడున్న ఆ పరిస్థితి చూసి కళ్ళం నీళ్ళు వచ్చాయి మాకు. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని. లోక స్నేహము, చార్ల్స్ ఎలియట్ కూడా అలాగే ఒకప్పుడు ప్రభువుని గురించి తెలిసినప్పటికీ కూడా మరి ఆ లోకంలో పడిపోయి లోక స్నేహంలో జీవిస్తూ ఉంది. ఒక రోజున తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయి భయంకరమైన ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ ఒక్కరు ఆమెకి సహాయం చేయలేకపోతున్నారు. స్నేహితులందరూ దూరం అయిపోయారు. అప్పటిదాకా ఆమెతో ఆనందించిన వాళ్ళు ఎవ్వరూ కనబడటం లేదు. తీరా ఆమె సమస్యలో ఉన్నప్పుడు, ఆమె ఇబ్బందులో ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంక నేను బ్రతకలేనేమో అన్న తీవ్ర నిరాశలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు చార్ల్స్ ఎలియట్కి. అలాంటి ప్రతికూల వాతావరణంలో దేవుని దగ్గరికి వచ్చింది. ప్రభువా లోక స్నేహం చేసి చేసి చెడిపోయినాయా, నా జీవితం అంతా పతనం అయిపోయింది స్వామి, ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని మరలా ప్రభువు దగ్గరికి వచ్చి నేను ఉన్నట్టే నీ దగ్గరికి వస్తాను, ఉన్నట్టు నేను వచ్చేదన్ అనే పాట ఆమె తన అనుభవపూర్వకంగా రాసింది. దేవుడు నేను ఉన్నట్టుగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ స్థితిలోంచి నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన నన్ను క్షమిస్తాడు, నన్ను చేరదీస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, తన మహిమ కొరకు వాడుకుంటాడని నేను అనుకుంటాను. ప్రియులారా, క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఉన్నట్టు నేను వచ్చేదన్న ఆమె రాసిన ఆ పాట ఎంతమంది జీవితాలను కదిలించిందంటే ఆ అనుభవపూర్వకంగా రాసిన పాట చాలా మందిలో మేలు చేసింది.
ఎవరు లోకంతో స్నేహం చేయగోరుతున్నారో వారు దేవునికి శత్రువు అయిపోతున్నారు. ఈరోజు ప్రాణప్రియుడని యేసయ్యను స్నేహం చేయాలని కోరుతున్నావా? ఆయన స్నేహంలో అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నావా? ఆయన స్నేహంలో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నావా? లేదా లోక స్నేహాన్ని ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లోతు అబ్రహాముతో ఉండాల్సిన వాడు, అబ్రహాం ఇంటిలో ప్రార్థనా వాతావరణంలో ఎదగాల్సిన లోతు సొదొమ గొమొర్రాలను ప్రేమించి సొదొమ గొమొర్రాల మీద మక్కువ పెంచుకుని, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చూడ్డానికి చాలా ఆకర్షణగా ఉంది అని, బాగా అట్రాక్టివ్గా ఉందని చెప్పి సొదొమల్ని ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఏమైందయ్యా అంటే తన జీవితం మాత్రం, తన బ్రతుకు మాత్రం కాపాడుకోగలిగాడు. తనకున్నవన్నీ కూడా ఏం చేసుకున్నాడు చెప్పండి? పోగొట్టేసుకున్నాడు. తన జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనే పరిస్థితులన్నీ తన జీవితంలో ఒక్కొక్కటి వచ్చేస్తూనే ఉంది. సొదొమను కోరుకోవడం వల్ల, లోకాన్ని ప్రేమించడం వల్ల లోతు తనకున్నవన్నీ కోల్పోయాడు. ఆఖరికి బయటకు వస్తూ ఉంటే తన భార్య, చెప్పండి, లోతు గారి భార్య పేరు బైబిల్లో లేదు కానీ ఆమె సొదొమ గొమొర్రాన్ని చూసి వెనుకకు తిరిగి, చెప్పండి, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఓ దేవుని సేవకుడు అంటాడు, సొదొమ గొమొర్రాల్లో నుండి లోతు భార్య బయటకు వచ్చింది కానీ ఆమె హృదయములో ఉన్న సొదొమ గొమొర్రా ఏం రాలేదు, బయటికి రాలా. చాలాసార్లు మనం లోకంలో నుండి బయటకు వచ్చినట్టే కనబడతాం కానీ మన హృదయాల్లో ఉన్న లోకాన్ని మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు సంబడి రైట్ హియర్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి నువ్వు సొదొమ గొమొర్రాలోంచి అయితే బయటకు వచ్చేసావు ఫిజికల్గా, కానీ నీ మనస్సులో ఉన్న సొదొమ మాత్రం ఇంకా బయటికి రాలా. నీ మనస్సులో ఉన్న ఆలోచనలు ఇంకా బయటికి రాలా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం దేవునికి శత్రువులం అయిపోయాం అంటే, లోకంతో ఎవరైతే స్నేహం చేయగోరుతున్నారో వారు దేవునికి ఏమైపోయారట? శత్రువు అయ్యారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎందుకు శత్రువులైన మన కోసం సెలవు మీద మరణించారంటే, లోక స్నేహంలో ఉన్న మనం ఇప్పుడు ఎవరి స్నేహంలోకి రావాలని, అది ఆ ఉద్దేశం. శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కోసం ఎందుకు చనిపోయారంటే, మళ్ళందరినీ కూడా ఏం చేసుకుందామని? మిత్రులుగా చేసుకుందామని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ టేకెన్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ అండ్ హీ డైడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ జస్ట్ టు మేక్ అస్ హిస్ ఫ్రెండ్స్. ఆయన స్నేహితులుగా మనం బ్రతకాలని. అందును బట్టే మనందరికీ ఒక ప్రాణప్రియుడైన స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఫ్రెండ్షిప్ డే రాగానే చాలామందికి ఆ ఫ్రెండ్షిప్ డే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు చాలామంది, లేదా గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తూ ఉంటారు, లేదా ఫ్లవర్స్ పంపించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించే వాళ్ళు చాలామంది ఉంటారేమో. ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్రెండ్ టు హిమ్, ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్రెండ్ టు హర్ అని కొంతమందిని ఉద్దేశించి స్నేహితులు అవ్వాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఆయన ఆ ట్విట్టర్ అకౌంట్ ఏదో స్టార్ట్ చేశారట ఆయన కొన్ని సంవత్సరాల క్రితం. ట్విట్టర్ అకౌంట్ ఆయన స్టార్ట్ చేయగానే ఒక్క రోజులో రికార్డెడ్ స్థాయిలో ఆయనకి ఫాలోవర్స్ వచ్చారట. లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయని చెప్పి ఎక్కడో పేపర్లో నేను చూశాను. ఎందుకోసం ఉంటే మరి రాహుల్ గాంధీ గారు ఇంకా బ్యాచులర్గా ఉన్నాడు. ఆయన ఎవరే ఉద్దేశాలతో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించారో మనకు తెలియదు, కానీ విపరీతమైన ఫ్రెండ్ రిక్వెస్ట్లు వెళ్ళిపోయినాయి ఆయనకి. ఈస్ ఎ గ్రేట్ మ్యాన్, ఆఫ్ కోర్స్, గొప్పవాడే. ఏదో ప్రయాసపడుతున్నారు, పోరాడబడుతున్నారు, చిన్న చిన్న ఇబ్బందులు ఇరుక్కుంటున్నాడు ఆయన ఈ రోజుల్లో. ఆయన ఏదో పోరాడాలనే ఆ పటిమ అతనిలో కనబడతా ఉంది. ఇలా ఎవరైనా ఒక సెలబ్రిటీ ఎవరైనా సరే ఒక పేజ్ గనక ప్రారంభిస్తే, ఒక అకౌంట్ గనక సోషల్ మీడియాలో ప్రారంభిస్తే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్, లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు ఫాలో దెమ్, వుడ్ లైక్ టు మేక్ దెమ్ యాజ్ దేర్ ఫ్రెండ్స్. వారి స్నేహితులుగా మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ ద బిగ్గెస్ట్ ఆఫర్ దట్ జీసస్ ఈస్ గివింగ్ టు యూ అండ్ టు మీ టునైట్, హి ఈస్ విల్లింగ్ టు యాక్సెప్ట్ us యాజ్ హిస్ ఫ్రెండ్స్. దేవుడే మనలను తన స్నేహితులుగా చేసుకోవాలని. ఇంతవరకు లోక స్నేహంలో మనకున్నవన్నీ కోల్పోయాయి. లోక స్నేహంలో మనకున్నవన్నీ కూడా పోగొట్టుకొని, లోక స్నేహంలో మన ఆరోగ్యాన్ని, మన పరువును, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న అభిషేకాన్ని, సమస్తాన్ని ఫణంగా పెట్టేసిన మనలను యేసు ప్రభు మరొకసారి పిలుస్తున్నాడు. మన శత్రువులు ఉండగానే యేసు ప్రభు ఎందుకు చనిపోయారంటే, అదే శత్రుత్వంలో మనం తిరిగి కొనసాగాలని కాదు, ఆ శత్రుత్వంలో మనం ఉండిపోవాలని కాదు, కానీ అక్కడ నుండి మార్పు చెంది మనందరూ ఎవరి స్నేహితులుగా ఉండాలని? క్రీస్తు ప్రభు స్నేహితులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత
యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా జాగ్రత్తగా గమనిస్తే, నేనే మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవాలని ఆశపడుతున్నానని అసలు ఆ ఫ్రెండ్షిప్ని ఇనిషియేట్ చేసిందే దేవుడు. అలా కాని పక్షంలో దేవునితో స్నేహం చేసే ఆ భాగ్యం మనకెక్కడదండి? హూ ఆర్ వీ టు బి ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్? దేవుని స్నేహితులుగా బ్రతికే ఆధిక్యత మనకెక్కడిది? దేవుడే ఆ ఇనిషియేషన్ ప్రారంభించారు మనల్ని స్నేహితులుగా చేసుకోవాలని. అందును బట్టే లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం చేయగోరు వాడు దేవునికి ఏమవుతాడట? శత్రువు అవుతూ ఉంటాడు. ఆ పై వచ్చిన ఇంకా మనం చదువుతుంటే చాలా విషయాలు యాకోబు గారు రాస్తారు. ఎందుకు కొన్నిసార్లు మీలో యుద్ధాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, ఇవన్నీ దేని నుండి కలుగుతూ ఉన్నాయి? మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోలేకపోతున్నారు, మీరు ఏదైతే పొందుకోవాలనుకున్నారో అది మీకు రావడం లేదు, ఎక్స్ట్రీమ్ సిన్స్ మీరు చేస్తున్నా కానీ మీరు అనుకున్నది మీరు పొందలేకపోతున్నారు, మత్సరపడుతున్నారు, అంత మాత్రం కాదు పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి అడగనందు వలన చెప్పండి మీకేమియో దొరకట్లేదు. మీరు అడిగినా సరే ఒకవేళ మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమి దొరకట్లా. చూడండి, దేవుని శత్రువులుగా ఉండడం వలన మన జీవితాల్లో ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయంటే, యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, మత్సరం ఉంది. అడగట్లేదట. కొన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఏ ఉద్దేశాలతో అడుగుతున్నట్టు? మనం దురుద్దేశాలతో అడుగుతున్నాం. దేవుని దగ్గరికి వచ్చి అడగకూడని వాటిని అడుగుతున్నాం. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే మోకాళ్ళేగానే కొంతమంది ఏవేవో దురుద్దేశాలతో కూడిన ఆలోచనలు దేవుని దగ్గర ముందు పెడుతూ ఉంటారు. అందును బట్టి మీకేం దొరకట్లా, మీరు ఆశిస్తున్నారు తీవ్రంగా కానీ మీరేం పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవునితో మీరు శత్రువులుగా ఉన్నారు. అక్కడ మీరు సమాధాన పడకపోతే, ఆ శత్రుత్వం నుండి మీరు బయటకు రాకపోతే, ఆ శత్రుత్వం నుండి మీరు దేవునితో సమాధాన పడకపోతే మీరు ఏదడిగినా మీరు పొందలేరు అని దైవజనుడైన యాకోబు చాలా కఠినంగానే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందును బట్టి రాత్రి లోక స్నేహాన్ని విడిచి మనందరూ కూడా దేవునితో స్నేహం చేసేవారంగా ఉండాలనే యేసు ప్రభు శిలువ మీద మన కోసం మరణించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీ నిర్ణయం చెప్పాలా? నువ్వు ఇంకా లోకంతో స్నేహం చేస్తావా, లేదా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించే ఒకసారి. ప్రభు నిన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని నువ్వు ఆశిస్తే యేసుక్రీస్తు ప్రభుతో స్నేహంలో కొనసాగు. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గర వద్దాం. ఎందుకు మనం దేవునికి శత్రువులం అయ్యాము అంటే, యాకోబు భక్తుడేమో మనందరం కూడా లోకంతో స్నేహం చేయగోరుతున్నాం కాబట్టి దేవుని శత్రువులం అయ్యామన్నాడు.